హాయ్ అందరికీ, నేను మీ జానుతో జాలీగా. అందరూ రాఖీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? నేనైతే చాలా బాగా చేసుకున్నాను. ఇది రాఖీ ముందు రోజు మా మామయ్య వాళ్ళ కూతురి శారీ ఫంక్షన్ ఉంటే అటెండ్ అవ్వడానికి వచ్చాము. ఫంక్షన్ చాలా బాగా జరిగింది. చాలా రోజుల తర్వాత అందరినీ కలిసినట్టు అనిపించింది. మా బాబాయ్ వాళ్ళ కొడుకుకి రాఖీ కడదామని ఇక్కడికే రాఖీ తీసుకొచ్చాను, ఎందుకంటే వాడికి అస్సలు దొరకడు నాకు. మైక్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఆ ఫంక్షన్లోనే మా రాఖీ కట్టేయడం అయిపోయింది. ఆ తర్వాత డిన్నర్ చేసుకొని అందరినీ కలిసేసి ఇంటికి రిటర్న్ అయిపోయాం. మా డాడీకి ఏదో వర్క్ ఉందని మా అత్తయ్యలు ముందు రోజే రాఖీ కట్టేశారు. మా బాబాయ్ కూడా వచ్చారు. మా బాబాయ్ కూడా రాఖీ కట్టేశారు ఆ రోజే. మా చిన్నత్త వాళ్ళ కూతురు రుత్విక వాళ్ళ అన్నయ్యకి రాఖీ కట్టింది. ఆయన నెక్స్ట్ డే పొద్దున్నే మొత్తం రెడీ అయ్యి ప్రణయన్న రాగానే రాఖీ కట్టేశాను. తర్వాత వెంటనే నిజామాబాద్ వెళ్ళిపోయాం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళంగానే ఈ ఎంట్రీ నాకు చాలా బాగా అనిపించింది. మా అత్తమ్మ బాగా చేసింది కుండీలకి డెకరేషన్. మా తాతయ్య, అమ్మమ్మ, మా పెద్దమ్మ, ఇంకో పెద్దమ్మ, మా మమ్మీ అందరూ మా మామయ్యకి రాఖీ కట్టారు. తర్వాత మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మా ఇంకో అన్నయ్యకి రాఖీ కట్టేశాను. మా పెద్దమ్మ అయితే వద్దంటే వినదు, ఏదో ఒకటి తినమని ఇస్తానే ఉంటుంది. బయటకు రాగానే చూస్తే ఇలా వర్షం స్టార్ట్ అయింది. నాకైతే టెన్షన్ స్టార్ట్ అయింది. తర్వాత మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మా తమ్ముడికి రాఖీ కట్టేశాను. రాఖీ కట్టినందుకు మా పిన్ని నాకు గిఫ్ట్ ఇచ్చింది. ఈమె మా పిన్ని, తిను మా చెల్లి. మా తమ్ముడికి రాఖీ పంపించినందుకు నేను గిఫ్ట్ ఇచ్చా. మా పిన్ని మా కోసం అప్పడాలు, పెరుగు, వంకాయ కర్రీ, ఆలూ కర్రీ, దొండకాయ ఫ్రై, సాంబార్, అన్నం అండ్ టమాటో పచ్చడి ఇవన్నీ చేశారు. ఫుడ్ అయితే చాలా బాగుంది. తర్వాత ఊరికేనే అలా గ్యాదరింగ్ అయి ఫోటో షూట్స్ చేసాము. మేము, మా అత్తయ్యలు, మా పిన్ని, బాగా సరదాగా అనిపించింది. తర్వాత మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి మా అత్తయ్యలు మా పెద్దనాన్నకి రాఖీ కట్టారు. అందరి చుట్టాలతో ఇల్లు ఎంత కలకల్లాడిపోతుందో చూడండి. రాఖీ కట్టి వెళ్ళిపోవాలని నేను కూడా అందరినీ ఒకేసారి వరుసపెట్టి కూర్చోబెట్టి రాఖీ కట్టేశాను. ఇలా కింద కూర్చొని రాఖీ కడుతుంటే అందరూ నా మీద కుళ్ళు జోకులు వేస్తున్నారు చూడండి. నాకు అన్నయ్యలు, తమ్ముళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు.
రాఖీ కట్టినందుకు మా వదిన నాకు మా చెల్లికి గిఫ్ట్ ఇచ్చింది. ఇక్కడ కూడా రుత్విక వాళ్ళ అన్నయ్యకి రాఖీ కట్టింది. సో లాస్ట్గా ఇలా అందరం కలిసి ఫోటోకి పోజ్ ఇచ్చి బాయ్ చెప్పేశాం. నేను ఇంకా బయలుదేరిపోదామని రెడీ అయిపోయాను. సో మా మమ్మీ ఇంకా పిన్నికి బాయ్ చెప్పేసి నేను కూడా హైదరాబాద్ ప్రయాణం అయిపోయాను. వెళ్తున్నప్పుడే చాలా బాధ అనిపించింది మళ్ళీ ఎప్పుడు వస్తాను అని. నెక్స్ట్ డే మా తమ్ముడు ఎగ్జామ్స్ అయిపోయి ఇంటికి వస్తుంటే రాఖీ ప్రిపరేషన్ లైన్ ఉంటే ఫోన్లో ఈ ఫోటో పంపి నీకు ఈ కార్ గిఫ్ట్ కొనిస్తున్నా అని చెప్పాడు. సో రాగానే కొద్దిసేపు తిట్టుకొని కొట్టుకొని మళ్ళీ తర్వాత రాఖీ కట్టడం జరిగింది. ఇది కదా అసలైన ఫోటో. ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా తక్కువ జరుగుతాయి. గిఫ్ట్ ఎదురా అంటే చేతిలో ఈ శారీ పెట్టేసి ఇదే నీ గిఫ్ట్ అని అన్నాడు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఏం చేద్దాం, పోనీలేనా అడ్జస్ట్ అయిపోయా. సో ఇక్కడితో నా రాఖీ కట్టడం అందరికీ అయిపోయింది. నా సెలబ్రేషన్స్ చూశారు, మరి నాకేం గిఫ్ట్స్ వచ్చాయో చూడండి. సో ఫ్రెండ్స్ చూసారుగా నా రాఖీ వ్లాగ్ ఎలా ఉందో చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.